అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. రోజంతా పనిచేశాక నైట్ టైం అంటే రాత్రిపూట ఇంటికి వచ్చాక బాగా అలసట చెందటం అంటే ఫెటీగ్, లేదంటే మోకాలు కింద భాగంలో కాలు నొప్పి పుట్టడం అండ్ పిక్క కండరాలు పట్టేయటం, దీన్ని ఇంగ్లీష్లో మనం నైట్ క్రాంప్స్ అని కూడా అంటామండి. అండ్ స్పెసిఫికల్లీ ఈ నైట్ క్రాంప్స్ మీద కూడా మాదే డీటెయిల్డ్గా వీడియో ఉంది. అంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటి, ఒక 5-6 కండిషన్స్ డిస్కస్ చేసి ఉన్నాను. సో ఆ వీడియోలో కూడా నేను చెప్పింది ఇదే, దట్ మెయిన్ రీజన్ ఫర్ నైట్ క్రాంప్స్ ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ అండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఒక వైటమిన్ సప్లిమెంట్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వైటమిన్ సప్లిమెంట్ వల్ల ఈ నైట్ క్రాంప్స్కి ఈజీ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుందండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్. కొత్త వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వైటమిన్ సప్లిమెంట్ గురించి మనం తెలుసుకునే ముందండి ఒక చిన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదేంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండి. అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి నేను చెప్తాను. మన బాడీలో ఏదన్నా యాక్టివిటీ అసలు అంటే ఇప్పుడు నా ఫింగర్స్ కదిలించాలన్నా మజిల్స్ కదలాలి కదా, లేదంటే కళ్ళు మూసి తెరవాలన్నా మజిల్స్ కదలాలి, మనం ఏదైనా మంచినీళ్ళు తాగాలన్నా మన డైజెషన్ అంటే మన ఇంటెస్టైన్స్ నుంచి వాటర్ అనేది లోపలికి వెళ్ళాలి. అసలు ఏ యాక్టివిటీ జరిగినా, ఏ మెటబాలిక్ యాక్టివిటీ జరిగినా దానికి బై ప్రోడక్ట్ అంటే ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి మన కణాల నుంచి, అంటే సెల్స్ నుంచి. వాటినే మనం ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవే మన రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగే యాక్టివిటీస్ వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ స్లోగా మన బ్లడ్లో పెరుగుతూ ఉంటుందండి. అండ్ ఈ ఫ్రీ రాడికల్స్ కాన్సన్ట్రేషన్ పెరగటం వల్లే మనకి ఈ ఫెటీగ్ అంటే అలసట వస్తుంది, అండ్ కాళ్ళ నొప్పులు వస్తాయి, శరీరంలో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా నైట్ టైం క్రాంప్స్కి ఇదే మెయిన్ రీజన్ అండి. సో మనకి దీన్ని ఫైట్ చేసేందుకు న్యాచురల్గా వచ్చిన మెకానిజం ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ని డిస్పోజ్ చేయడానికి మన కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మనం స్కావెంజర్స్ అంటామండి. ఈ స్కావెంజర్స్లో వచ్చేది ఏంటి ముఖ్యంగా అంటే వైటమిన్స్, అంటే మన ఒంట్లో పోషక తత్వాలు, మైక్రోన్యూట్రియంట్స్. బేసికల్లీ ఈ వైటమిన్స్ అంటే విచ్ న్యూట్రలైజ్ ద ఫ్రీ రాడికల్స్, వాటిని స్కావెంజర్స్ అంటున్నాం కదా, దాన్ని సైంటిఫికలీ వి కాల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో ముఖ్యంగా వచ్చేది ఏంటో తెలుసా అండి? వైటమిన్ సి ఒకటి, వైటమిన్ ఈ ఒకటి, కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఒకటి. సో ఈ వైటమిన్స్ బేసికల్లీ విటమిన్ ఈ, విటమిన్ సి అండ్ కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్స్కి అంటే ఈ వైటమిన్ సప్లిమెంట్స్తో పని లేకుండా కొంత న్యాచురల్గా మనకి దొరికే ఫుడ్స్ ఏంటంటే అవకాడో, స్పినాచ్ అంటే పాలకూర, టొమాటో, కివీసు, తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో, పీనట్స్ అంటే వేరుశెనగ గుళ్ళు, తర్వాత కొన్ని సన్ఫ్లవర్ ఆయిల్, అండ్ విటమిన్ సి ముఖ్యంగా దొరికేవి సిట్రస్ ఫ్రూట్స్ అండి, అందరికీ తెలిసినయే, దట్ నిమ్మ, నారింజ, కమలా పండు. సో ఇలాంటి ఫుడ్స్ దే ఆర్ ఫుల్లీ ప్యాక్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. సో ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్లాంటి అసలు వైటమిన్ సప్లిమెంట్స్ యొక్క అవసరం ఉండకపోవచ్చు. సో మనం ఇప్పుడు అనుకున్నట్టు ఈ ఫ్రీ రాడికల్స్ అనేవేనండి మన ఒంట్లో జరిగే లాంగ్ టర్మ్ డీజనరేటివ్ చేంజెస్, అంటే మనకి హెయిర్ లాస్ అంటే జుట్టు రాలిపోవటానికి కానీ, లేదంటే జుట్టు తెల్లబట్టడానికి కానీ, అంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి కానీ, లేదంటే ఏజింగ్ అంటే మనకి ఏజ్ పెరగటానికి కానీ, ఇవన్నిటికీ కూడా కారణం ఈ ఫ్రీ రాడికల్స్ అండి. సో మన న్యాచురల్ ఫైటింగ్ మెకానిజం ఇస్టు మనం ఏం చేయాలంటే ఈ వైటమిన్స్ని అన్నిటినీ కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం సప్లిమెంట్స్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ తీసుకుంటూ ఉంటే ఈ స్కావెంజర్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ మాలిక్యూల్స్ యొక్క లెవెల్స్ కూడా పెంచుకుంటూ ఉంటే ఈ ఫ్రీ రాడికల్స్ని మనం ఫైట్ చేయగలమండి. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అండి, ఈ నైట్ టైం క్రాంప్స్కి మోకాళ్ళు కింద భాగంలో అంటే కాలు నొప్పులకి ఒక చక్కటి పరిష్కారం అండి ఈ వైటమిన్ సప్లిమెంట్. ఇందులో ఏముంటుంది అని అంటే వైటమిన్ ఈ అండ్ ఎల్ కార్నిటిన్ అండి. ఈ వైటమిన్ ఈ అండ్ ఎల్ కార్నిటిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇది జనరల్లీ చాలా బ్రాండ్స్ వస్తున్నాయండి మార్కెట్లో, బట్ మెయిన్ బ్రాండ్ ఈ ఎవియాన్ ఎల్సీ అనే బ్రాండ్ అండి. అండ్ మా ఫార్మసీలో కూడా ఇంకో బ్రాండ్ ఉంది, మయో యూనియన్ అని. సో అండ్ క్రాంప్స్ అని ఒక ఫ్లిప్కార్ట్లో బ్రాండ్ చూశాను ఇవాళ మార్నింగే.
అండ్ ఈ వైటమిన్ ఈ అండ్ ఎల్ కార్నిటిన్ కాంబినేషన్ అండి, ఈ ఎవియాన్ ఎల్సి అనేది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. అంటే దీనికి ఏం పెద్ద ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, మనకి మెడికల్ షాప్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ దొరుకుతుంది. అండ్ వీ కెన్ బై ఇట్ ఆన్లైన్ ఆల్సో, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్ బల్క్లో కూడా దొరుకుతాయండి. సో ఈ వైటమిన్ ఈ బేసికల్లీ ఇది, దీని గురించి మనం చూస్తే కనుక ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఈ విటమిన్ అనేది అంటే మనం 4 ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి కదా, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, అందులో ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండి. సో దీనికి న్యాచురల్ ఒక ప్రాపర్టీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అండి. మనం ఇందాక అనుకున్నట్టు దిస్ ఈజ్ వన్ న్యాచురల్ విటమిన్ విచ్ హ్యాస్ దట్ యాంటీ ఆక్సిడెంట్ ఫైటింగ్ ప్రాపర్టీ. అంటే మన సెల్స్ని, అంటే మన కణాలని ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క డ్యామేజ్ నుంచి రక్షించడానికి చాలా ఉపయోగపడుతుందండి. యాక్చువల్లీ ఇంకొక పాయింట్ అండి, ఈ అన్ని వైటమిన్స్ లెవెల్స్ టెస్ట్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు వరకు ఉన్న పరీక్షలు ఏమీ లేవండి. అంటే కొన్ని కామన్లీ అవైలబుల్ టెస్ట్లు వైటమిన్ డికి, వైటమిన్ B12కి మనం చేయగలం. సో అండ్ వైటమిన్ ఏకి, వైటమిన్ ఈకి కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, బట్ చాలా ఖరీదు ఉంటాయండి. సో వాట్ వి అడ్వైజ్ ఇస్ క్లినికల్లీ ఎగ్జామిన్ చేసిన తర్వాత, పేషెంట్ యొక్క కంప్లైంట్స్ ఉన్న తర్వాత, ఇఫ్ ఇట్ రియల్లీ కోరిలేట్స్ విత్ సమ్ వైటమిన్ డెఫిషియన్సీ అంటే మేము డాక్టర్స్ కూడా వి అడ్వైజ్ దీస్ టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ అండి. సో అన్నిటికీ మీరు వైటమిన్ ఈకే డెఫిషియన్సీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే చాలా కష్టం అండి. అండ్ ద టెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ కాస్ట్లీ. అండ్ ఈ ట్యాబ్లెట్లో రెండో కాంపోనెంట్ ఎల్ కార్నిటిన్ అండి. ఈ ఎల్ కార్నిటిన్ అనేది ఒక అమైనో యాసిడ్ అండి. ఇది ఏం చేస్తుందంటే దీని ఫంక్షన్ ఏంటి అంటే మన శరీరంలో, అంటే ముఖ్యంగా మజిల్స్కి సరిగ్గా పనిచేయడానికి, అంటే మన కండరాలు అనేవి సరిగ్గా పనిచేయడానికి, దానికి కావాల్సిన ఎనర్జీ అనేది తీసుకురావడానికి, ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ అనేది తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీనికి కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది అని చెప్పి సైంటిఫిక్ స్టడీస్లో నిరూపిస్తున్నాయి. సో బేసికల్లీ ఈ వైటమిన్ ఈ అండ్ ఎల్ కార్నిటిన్ అనే కాంబినేషను మనకి డిఫరెంట్ డోసేజెస్లో దొరుకుతుందండి. ఇందులో అయితే మనకి 200 mg ఆఫ్ వైటమిన్ ఈ అండ్ కార్నిటిన్ ఏంటంటే 150 mg ఉందండి. సో ఈ కాంబినేషన్ని మనం ఐదర్ వీ కెన్ టేక్ ఇట్ 1 ట్యాబ్లెట్ ఆర్ 2 ట్యాబ్లెట్స్ అండి. 1 ట్యాబ్లెట్ అనేది జనరల్ సప్లిమెంటేషన్ డోసు, అండ్ 2 ట్యాబ్లెట్స్ నేను ఎవరికైతే అడ్వైస్ చేస్తానంటే కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఈ టైప్లో ఉంటాయి. సో వాళ్ళల్లో ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 2 ట్యాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెసిఫికల్లీ దీని సైడ్ ఎఫెక్ట్స్కి వస్తే కనుక కొంతమందిలో ఏదన్నా కొంచెం గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్, అంటే స్టమక్ అప్సెట్ అనేది రావచ్చు, బట్ మేజర్లీ దీనికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అండ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా వాడచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. అండ్ వేరే డ్రగ్స్తో ఇంట్రాక్షన్ అనేది కూడా పెద్ద ఏం ఉండదు, బికాజ్ దిస్ ఈజ్ ఏ జనరల్ వైటమిన్ సప్లిమెంట్ కాబట్టి. ఈ ట్యాబ్లెట్ యొక్క మెయిన్ యూజ్ అండి నైట్ క్రాంప్స్ అండ్ కాఫ్ పెయిన్, అంటే పిక్కల్లో కండరాలు పట్టేయడానికిను కాళ్ళ నొప్పులకి ఇది ఉపయోగపడుతుంది. ఈ ట్యాబ్లెట్కి వేరే యూజెస్ కూడా ఉన్నాయండి, బికాజ్ ఇది స్కావెంజర్ మాలిక్యూల్ కాబట్టి మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో ఉంటుంది కాబట్టి ఇదేంటంటే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, అంటే జుట్టు రాలడం ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. అండ్ స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవటానికిను, అండ్ కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు అండ్ జిమ్ బాగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాజ్ వైటమిన్ సప్లిమెంటు ఈ మజిల్ పెయిన్స్ రాకుండా కూడా వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుందండి, ఇన్ ఎడిషన్ టు ప్రోటీన్ సప్లిమెంట్స్ వాళ్ళకి. సో ఈ వైటమిన్ ఈ అండ్ ఎల్ కార్నిటిన్ ట్యాబ్లెట్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక మెసేజ్ ఇచ్చి ఉంటుందండి. అండ్ ఈ నైట్ టైం క్రాంప్స్కిను, తర్వాత ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అండ్ మెయిన్ రీజన్ ఫర్ అవర్ ఏజింగ్ ప్రాసెస్, హెయిర్ లాసు ఏంటి అనేది, అండ్ ఈ వైటమిన్ సప్లిమెంట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.